వెల్కమ్ టు శశి టీవీ. ప్రస్తుతం నేను కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నందవరం గ్రామంలో లాస్ట్ సండే జరిగిన ఇన్సిడెంట్ గురించి మనందరికీ తెలిసిందే. హిందూ ధర్మానికి సంబంధించి మేము హిందూ ధర్మాన్ని కాపాడుకుంటామని హిందువులందరూ ఒక గ్రామస్తులందరూ కూడా ఏకమై వాళ్ళందరూ ర్యాలీ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఏంటి అని చెప్పి కొంచెం బ్రీఫ్గా వెళ్ళి మనం కనుక్కుంటే జరిగిన విషయం ఏంటి అని తెలిసింది అని అంటే, సో ఇక్కడ ఉన్న వ్యక్తి ఉపేందర్ రెడ్డి. ఫస్ట్ ఎవరి దగ్గర అయితే మనకి ఈ దాడి అనేది జరిగిందో అతని పేరు ఉపేందర్ రెడ్డి. ఇదే వాళ్ళ ఇల్లు అన్నమాట. సో ఇదే ఇల్లు. ఇక్కడే అక్కడ ఎవరైతే మనకి సంబంధించి క్రిస్టియన్స్కి సంబంధించి వాళ్ళు ఉన్నారో వాళ్ళు దాడి చేశారని అన్నారు కదా. సో ఎందుకు చేశారు అని అంటే, పక్క ఊర్లో వీళ్ళు పొద్దున్నే క్రిస్టియన్స్కి సంబంధించిన వాళ్ళు, సో ఆ కులానికి క్రిస్టియన్స్ అందరూ కూడా వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. మైకులు పట్టుకొని ఒక 9 మంది వాళ్ళు ఉన్నారంట. సో వాళ్ళు వచ్చేసి ప్రచారం చేస్తుంటే, మీరు మా ఊరికి వచ్చి ఇక్కడ ఎందుకు మీరు ప్రచారం చేస్తున్నామని, ఇలా బేసిక్గా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రచారం చేస్తుంటారు. చెప్పడం జరిగిన తర్వాత మీరు ఎందుకు చేస్తున్నారు, మీ దగ్గర ఏం పర్మిషన్స్ ఉన్నాయి ప్రచారం చేయడానికని మైక్ తీసుకొని లాగి పక్కన పెట్టేయడం జరిగిందంట. సో అలా జరిగిన తర్వాత అంతా నార్మల్ అయిపోయింది, వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సో ఈవినింగే అదే రోజు ఏ రోజు అయితే వీళ్ళు అక్కడ ఆపడం జరిగిందో అదే రోజు ఈవినింగ్ 6:20కి అయితే ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. 20 మంది అని చెప్పన్నారు. బట్ ఇంట్లో చాలా విషయాలు అయితే మనకి తెలుసుకోవడానికి ఉన్నాయి. ఏంటి అని అంటే, ఇది కులమత భేదం అని ఒకళ్ళు అంటున్నారు, రాజకీయ పరంగా ఉందని కొందరు అంటున్నారు, క్యాష్ ఫీలింగ్ అని కొందరు అంటున్నారు. సో దీనికి సంబంధించి అయితే చాలా కన్ఫ్యూజన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం బేసిక్గా CCTV కెమెరాస్లో చూసుకున్నట్లయితే దాడి జరగడం అయితే నిజమే, 200 మంది ఉండడం అయితే నిజమే. వాళ్ళు క్రిస్టియన్సా లేదా పొలిటికల్గా వచ్చారా, రిలీజియన్ ఏంటి, ఇదైతే మనం కనిపెట్టలేం. కానీ మరి ప్రస్తుతం వాళ్ళ ఇంటికి సంబంధించి అయితే మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుందాం అసలు ఏం జరిగింది ఏంటి అని, పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం లైవ్ లో. వాళ్ళైతే ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం, ఏం జరిగిందో తెలుసుకుందాం. అక్క నమస్తే. ఆ రోజు నైట్ అసలు ఏం జరిగింది? 6:20కి వచ్చినారు మేడం మా ఇంటి దగ్గర. ఏ టైంకి? 6:20. ఓకే, 6:20కి వచ్చారు. 6:20కి వచ్చినారు. మా ఇంటి పైన దాడి చేయాలని వచ్చినారు. ఏమన్నారు అప్పుడు? వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి అసలు, ఏమేమన్నారు? నీ మొగుని మిర్చి మేము చంపేస్తాము అంటున్నారు. చంపేస్తామని అన్నారు. ఇంకా ఏడవద్దు అక్క, ఎందుకు ఏడుస్తున్నారు? అయ్యో ఏడవకండి. భయపడ్డారు, బాగా భయపడిపోయారు. లేదక్క ఏడవకండి. బయట ఎక్కడ తిరిగితే కూడా మాకు ఇబ్బంది. పర్లేదు ఏడవకండి, చెప్పండి ఏం జరిగింది కరెక్ట్గా చెప్పండి. నిజంగా కనుక ఈ వీడియో గవర్నమెంట్ దాకా వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మీకు సహాయం చేస్తారు. అసలు ఏం జరిగింది ఏంటి ధైర్యంగా చెప్పండి, ఏం అవ్వదు. వీడియో వాళ్ళు అయితే మీకు సపోర్ట్గా ఉంటారు ఖచ్చితంగా. నీ మొగుని మిర్చి చంపేస్తామంటున్నారు. మా ఇంటి పైన ఎప్పుడైనా దాడి చేశారు మేడం. ఉండేది మాకు ఒకటే మేడం, మాకు ఎవరు లేరు. ఇంకా ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చి అవన్నీ చేయడం, లైట్ పగలు కొట్టినారు, ఇంటి దగ్గర రాళ్ళు గినారు. ఆ టైం కన్నా లేరు ఇంట్లో? లేరు మేడం. ఓకే, ప్రచారానికి పోయినాం మేడం. మరి మీరు అప్పుడు ఏం చెప్పారు? వాళ్ళు అలా అరుస్తున్నారు. మేము రాలేదు మేడం, మా ఆయన కొట్టి ఫోన్ చేసి ఇట్లా వచ్చినారని చెప్పినాం మేడం. ఇంట్లోనే ఉన్నారా మీరు? బయటకు వచ్చి చూసుకొని లోపలికి పోయినారు మేడం. ఓకే, సో గట్టిగా అరిచారు వాళ్ళు? గట్టిగా వచ్చారు మేడం. సో మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు అన్న. మరి గవర్నమెంట్ నుంచి కానీ ఇక్కడ సంస్థతో మీరు ఎలాంటి హెల్ప్ కోరుకుంటున్నారు? మాకు బాగా చేయాలని కోరుకుంటున్నాం మేడం. సెక్యూరిటీ ఇవ్వాలంటారా, లేదా ఇది క్లియర్ చేయాలని అనుకుంటున్నారు? సో అక్క ప్రస్తుతం అయితే ఏడుస్తున్నారు, చాలా భయపడి ఉన్నారు. ఎందుకంటే అలా సడన్గా ఒక 20 మంది వచ్చి దాడి చేసేయడం ఇంటి పైన అంటే, ఆడవాళ్ళు ఎలాగో కొంచెం అంతా ఫేస్ చేయలేరు కాబట్టి తను భయపడి ఉన్నారు. సో ఇంకో అక్క కూడా ఉన్నారు, వాటితో కూడా మాట్లాడారు. హలో నమస్తే. సో ఆ రోజు ఏం జరిగింది? నార్మల్గా వచ్చారు, తర్వాత మీరు ఏం చేశారు అసలు? మేము కూడా వాళ్ళతో పాటు ఆడే మాట్లాడుతున్నాం మేడం. మాట్లాడినా కూడా వాళ్ళు నవ్వుతాం, పొలుస్తాం, బయటకు రమ్మని మాట్లాడారు. అంటే కూడా వాళ్ళు చెప్తుంటే కూడా లేడు, మా మామ బయటికి తినాడంటే కూడా అట్లే ఇంకోకుండా వస్తున్నారు. గేట్లు కూడా దడ కొడుతున్నారు మేడం. వాళ్ళు చంపుతాం, పొడుస్తాం, లేడీస్ మీద గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు మేడం. తిట్టారా మమ్మల్ని కూడా తిట్టినారు మేడం. ఓకే, మళ్ళీ తర్వాత వచ్చాక మీరందరూ కలిసి వాళ్ళని కొట్టడం కానీ అలా ఏం చేయలేదా? జస్ట్ వెళ్ళిపోయారా వాళ్ళు? కొట్టారా? వాళ్ళు బల్బులు అన్ని పలు కొడుతుంటే మేము లోపల భయపడుతుంటే ఈమె దగ్గర పోయినాం మేడం. సో మీకేమనిపించింది? మొత్తానికి వాళ్ళ ఒపీనియన్ ఏంటిది? హిందువులని క్రిస్టియన్స్గా మార్చడం, అంతే కదా? అంతే. ఓకే, సో మరి మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి మీరు ఎలాంటి హెల్ప్ చేస్తారు? మన హిందూ ధర్మం నిలబడాలి మేడం. నిలబడాలి, దానికి మీరు ఎంతకైనా ఉంటారు.
సో చూసారు కదండి, ఇప్పుడైతే ప్రస్తుతం వీళ్ళందరూ అయితే చాలా భయానికి గురై ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా అవకాశం ఉంది మళ్ళీ దాడి చేసేదని కూడా అంటున్నారు. మరి ప్రస్తుతం అయితే ఇలా ఉంది. మనం చాలా చూస్తున్నాం సమాజంలో హిందువులకు సంబంధించి అసలు హిందువులు లేకుండా చేయాలని చెప్పి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ముఖ్యంగా మన తెలంగాణ అండ్ ఆంధ్రాలో అయితే ఈ రెండు రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా మనకు ఎక్కువ ఫోర్స్ ఉంది దీనికి సంబంధించి. ఎందుకంటే మనం హైదరాబాద్లో కానివ్వండి, ఇంకా మన ఆంధ్ర సైడ్ కేరళలో ఈ పక్క మనం చూసుకున్నట్లయితే హిందువులకు సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా కొన్ని విగ్రహాలను ధ్వంసం చేయడం కానీ, ఇంకా ఏవైనా గుడ్లపై దాడులు చేయడం కానీ ఇలాంటివి అయితే చాలా జరుగుతున్నాయి. మరి అందరం ఒక్కటయ్యి మన హిందూ ధర్మాన్ని అయితే కాపాడుకోవాలి. దీనికి సంబంధించి ఇంకా చాలా మంది ఉన్నారు మనతో మాట్లాడడానికి. వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. అయితే ఫస్ట్ మొన్న సండే రోజు ర్యాలీ జరిగిందో అప్పుడు మీరు అందరూ కూడా మొత్తం ఊరు ఒక్కటయ్యి అందరు కలిసి సపోర్ట్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే మాకైతే ఏమీ తెలీదు. ఆ రోజు ఇక్కడికి మేము పేమెంట్లు ఇస్తున్నాము. మా ఆయన ఇండ్లు వర్క్ చేపిస్తాడు. కూలీలు పంచుతుంటే వాళ్ళ క్రైస్తవులు అందరూ పరిగెత్తుకొని పోతుంటే ఎందుకు పోతున్నారు? ఒకరు ఇద్దరు కాదు కదా, వందల కొద్ది వచ్చినారు. వందల కొద్ది వస్తుంటే ఎక్కడ వెళ్తున్నారని చూస్తే ఆయన రెడ్డి ఇంటి పైన దాడికి వెళ్ళినారు. మేము ఆయన చంపేస్తాము, ఆయన్ని కొట్టుకుంటూ వస్తాము, చంపేస్తాము మాకు అని చెప్పినాడు. మీరందరు రోడ్డు పైన ఏం చేస్తున్నారు? మగవాళ్ళు ఇంతమంది ఉన్నారు హిందువులు, ఏం అంతమంది పోతుంటే పోలేరా? మీరు పోయి వాళ్ళని తరిమేయండి. ఇక్కడ ఒక్కింటి పైన దాడి పోతే ఆయన ఎట్లా ఉండాలా అని నేను చెప్పినానమ్మా. అందరినీ పంపించినాను అక్కడికి. అందరూ వెళ్ళినాము. అక్కడ వెళ్ళినాక ఏం జరిగింది ఏమన్నా చూసారా మీరు? అక్కడ వెళ్ళిన తర్వాత అదే వాళ్ళ రాళ్ళకన్నా ధ్వంసం చేస్తుంటే చూసారు. ఈ రోజు వాళ్ళ ఇంటికి పైన వస్తారు, రేపు మా ఇంటి పైన వస్తారు. అవును, అందుకని మేము ర్యాలీ చేసి అందరూ కేసు పెట్టాం. అమ్మ మీరు చూసినంత వరకు మీ వరకు వచ్చారు ఎవరైనా? హిందూ ధర్మాన్ని వదిలేసేయండి, మీరు ఇలా క్రిస్టియన్స్ గా మారండి మీకు చెప్పారు ఎవరైనా? ఇంతవరకు చెప్పినారు మేడం, చెప్పినారు. మరి అప్పుడు మీరేం చేశారు? మీరు ఇదే ధర్మంలో ఉండాలి. అక్క మీరు చెప్పండి, ఆ రోజు వెళ్ళారా మీరు? చూసారా? పోయారు. ధర్నా చేసినాము, అందరూ వచ్చినారు 200 మంది. మేము మా వాళ్ళు కూడా వచ్చినారు, అంతా బాగా చేసినాం మేము కూడా. మీరు చేశారు ఆ రోజు. సో ఇప్పుడు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు? లేలే మేడం, ఇంకా రారు. చాలా ఎక్కువైంది మేడం ఇక్కడ. చాలా మా ఆయన పైన ఊపిన అట్లా బస్ స్టాండ్లో గొడవ పడుతుంటే
గొడవ పడొద్దండి అని వాళ్ళని డివైడ్ చేసినాడు. అందుకైనా అయినా ఇదంతా హిందువుల ఏరియా, ఎక్కడ బస్ స్టాండ్ అక్కడ నుంచి అక్కడ లాస్ట్ వరకు స్టేషన్ దాటొచ్చినారు, ఈ ఏరియా దాటినారు, అక్కడ ఏరియా దాటినారు, అన్ని ఏరియాలు దాటిపోయినారు. మా ఆయన పైన పెట్టినారు, ఇంకొక పిల్లోడు టీ స్టాల్ ఆ పిల్లోని పైన పెట్టినారు. ఎక్కడ చూసినా పెడుతున్నారు వాళ్ళు. చాలా దాడులు ఎక్కువైనాయి. మత మార్పిడి చేయాలని చూస్తున్నారు ఎక్కడ చూసినా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన హైందవ శక్తి సభను విజయవంతం చేయడానికి జగ్గపురం అనే గ్రామానికి మేము హిందూ బంధువులందరికీ పంచడం జరిగింది. ఆ విధంగా పంచడం తర్వాత ఆ ఊర్లో ఒక వీధిలో ఒక క్రిస్టియన్స్ పాస్టర్ వాళ్ళందరూ కలిసి ప్రచారం చేస్తున్నారు. అక్కడ వెళ్ళిన మన వాళ్ళు హిందువులందరూ ఫోన్ చేసి మనకు చెప్పినారు. అక్కడ వెళ్ళిన వాళ్ళకి, ఎందుకయ్యా మీరు అనవసరంగా హిందువుల దగ్గరికి క్రైస్తవులు ఎలా వస్తున్నారు, అక్కడ అసలు మీ వాళ్ళే లేరు, మీ అసలు సంబంధించిన వాళ్ళు లేరు, కానీ అనవసరంగా మీరు హిందువుల్ని మత ప్రచారంతో లొంగు తీసుకొని మాలో మతాన్ని మార్చుకోవాలని చెప్తున్నారు. ఆ విషయాన్ని మేము అడ్డుకోవడం జరిగింది. ఆ విషయం తెలిసిన వాళ్ళందరూ కలిసి మీరు ఎందుకు చేస్తున్నారు, మీరు అసలుకి సంబంధమే లేదు, ఈ మతానికి సంబంధించిన ఎక్కడ ఏమేం లేదు అని అనడం జరిగింది. ఆ దృష్టిలో ఉంచుకొని ఆ రోజు మేము మైక్ ఉంచుకోవడం జరిగింది. దాన్ని నుంచి మేము స్టేషన్లో కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ రోజు రాత్రి అందరూ కలిసి క్రైస్తవ వాళ్ళందరూ అన్ని మతస్థులు అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి కసిరెడ్డి ఉపేంద్ర ఇంటి పైన ఈరోజు అందరూ కలిసి 3 గ్రామాల ప్రజలందరూ కలిసి మాకు మండగా దాడి చేసి ఆ ఇంటి కుటుంబ సభ్యులని చంపుతామని చేయడం జరిగింది. ఇటువంటి సంఘటన జరిగిందన్న వల్ల వాళ్ళు చేసే సంఘటనలు అన్ని ఇవే, మతాన్ని మార్చకుండా అనవసరంగా అక్రమ కేసులు బనాయిస్తూ మేము ఎస్సీ అని అంటున్నారు. మేమేమి అదే రాత్రి ఇక్కడ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి ఎస్సీ అని ఒకటి మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఆ రోజు 200 మంది వచ్చారన్నారు కదా, 200 మంది అందరూ ఎస్సీలే. అందరూ ఎస్సీ వాళ్ళు 3 కమ్యూనిటీ 3 గ్రామాల ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళని రెచ్చగొట్టడం వల్ల మన వర్గాన్ని కన్వర్ట్ తీసుకోవడం వల్ల జరిగింది. వేరే కాస్ట్ వాళ్ళు ఎవరు క్రిస్టియన్స్ లేరు, అనవసరం లేదు, ఎవరు లేరు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాబల్యం ఇక్కడ వచ్చిన వాళ్ళని క్రిస్టియన్స్ని అనవసరంగా మా మతంలో మార్చండి, మీకు ఇది జరుగుతుంది, మంచి జరుగుతుంది, మీకు ఏదున్న దోషాలు పోతే మీకు మంచి జరుగుతాయని కొంతమందిని చదువుకుని అక్షరాస్యతలు తెలియని వాళ్ళని ఇది చేసుకున్న వాళ్ళని వాళ్ళలో ఇది తీసుకోవడం జరుగుతుంది. చేస్తున్నారు మళ్ళీ చేసుకుని. ఎందుకంటే ఇప్పుడు అక్షరాస్యత మళ్ళీ ఆర్థిక పరిస్థితులు వాళ్ళ సమాజానికి ఇబ్బంది వల్ల కొన్ని కుటుంబాలు ఏముంటాయి మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఖచ్చితంగా మనం వస్తే ఏదో మంచి జరుగుతుందని ఆరోగ్య విషయం కానీ ఏమని కానీ మీ ప్రార్థన చేసి మీకు ఇలా జరుగుతామని వాళ్ళు మతం ప్రచారం చేస్తున్నారు. ఆల్రెడీ మా హిందువులు 2 కుటుంబాలని వాళ్ళకి రప్పించుకున్నారు, వాళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళతో చేయించుకుంటున్నారు. అది మేము ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అంటే మా దేవుడు మా ఇష్టము అని అంటున్నారు. అదంతా ఆ రోజు జగ్గాపురం గ్రామంలో కానీ ఆయన పోయి ఇట్లా మనం చేయకూడదు, మీరు ఎవరున్నారు ఇక్కడ అది అంటే ఆయన్ని అదంతా మైక్ తీసుకుందని గుంజుకొని రాత్రి ఇంటి మీద దాడి చేసి రాళ్ళతో ఆడుల మీద విసిరారు. కుటుంబ సభ్యులనేది భయగ్రాంతాలు చేయడం జరిగింది. జరిగింది కూడా 200 గ్రామాలు 200 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ జగ్గపురంలో కూడా. ఎటువంటి అనమత్యస్తులు అంటే లేరు, ఓన్లీ హిందూ కులస్తులు మాత్రమే ఉన్నారు. ఏమంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా మతాన్ని మార్చరిస్తే మీకు లబ్ధి పొందుతామని అక్షరాస్యత కానీ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా మీకు చేరుకుంటుందని మధ్య అక్షరాస్యతలు మళ్ళీ ఇప్పుడు ప్రబలం చేసి వాళ్ళ మతానికి మారుస్తున్నారు. ఇదేంటయ్యా మీరు ఏం చేస్తున్నారు, అనవసరంగా మా హిందువుల్ని ఎందుకు మేము ఇట్లా లాగుతున్నారని మేము ప్రశ్నిస్తే అనవసరంగా మా కుమ్మడిగా దాడి చేసి వాళ్ళు రెచ్చగొడుతున్నారు. మేము ఒకటే చేస్తున్నాం, ఇలాంటి గొడవలకి ప్రాధాన్యం ఇస్తే మేము కూడా ప్రతి దాడులు దిగుతాం. అసలుకి మేము ఇది ఎస్సీ కేసులు పెడితే కూడా మేము దానికి విధంగా కోర్టు వెళ్ళాక మేము తిరిగి పడతామని మేము హిందూ సంఘటనగా నందవరం కోర్టు. మరి ఇప్పుడు నార్మల్గా అయితే మొత్తం తెలుగు రాష్ట్రంలో మీ గ్రామం అంతా కలిసి హిందూజాన్ని కాపాడుకున్నారు, మన ఈ ధర్మాన్ని కాపాడుకున్నారని చెప్పి ఈ గ్రామం పేరైతే మారుమోగుతుంది కదా, మరి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్? గవర్నమెంట్ అంటే ఇంతవరకు అయితే మాము చేసిన దానికి వాళ్ళు ఎటువంటి అనేది మాకు అసలు కూటమిగా ఏర్పడి మా అందరూ రాజ్యాంగంగా ఉండడం వల్ల వాళ్ళు గవర్నమెంట్ అయితే మాకు ఫుల్ సపోర్ట్గా అనిపించింది, సపోర్ట్గా ఉంది. ఈ విషయంలో అయితే ఎటువంటి మనకైతే మమ్మల్ని ఏమనలేదు అసలుకి. వాళ్ళు ఎందుకంటే మేము ఒకటే కోరుతున్నాం, ఏమంటే మా హిందూ కుటుంబం అయినా వాళ్ళపైన దాడి చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంకోసారి ఇటువంటి సంఘటన జరగకుండా శాంత భద్రతలు కాపాడాలని మేము గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తాం. ఇంతకీ పాస్టర్లు అందరూ ఇలా వెళ్ళేసి ఊరున్న ఈ ప్రచారాలు ఇవి చేస్తారు కదా, ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? పర్మిషన్స్ ఉండాలా ఏంటి? మరి నెక్స్ట్ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటి వాళ్ళు పాస్టర్లు అంటున్నారు కొంతమంది. మేము ఏమంటున్నామంటే అక్కడ మీరు ఉన్నటువంటి అనుమతిస్తులు ఉంటే ప్రచారం చేసుకున్నా మేము ఏమన్నాం, అనవసరంగా మా హిందూ కుటుంబాలకు వచ్చి మీరు ప్రాబ్లం చేస్తే మాత్రము
మేము ప్రతి దాడులకు సిద్ధడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి గవర్నమెంట్ వాళ్ళకు నోటి చేస్తున్నాం. ఎస్ఐ కానీ కానిస్టేబుల్ అందరికీ సార్ మీరు పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా ఒకటి విజయం తీసుకోండి. ఎవరైతే హిందూ ఏం చెప్పకుండా మీరు అన్నమతస్తులు ఎక్కడ ఉన్నారో అక్కడ మీరు ప్రచారం చేసుకుంటే బాగుంటుంది. మా హిందూ కుటుంబాల సభ్యుల దగ్గర మాత్రం ప్రచారం చేసుకుంటే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి మేము దాడులు అయితే మేము ప్రతి దాడులు తీయడానికి సిద్ధమని మేము కోరుతున్నాం. ఓకే అండి. ఇంకోటి ఇప్పుడు చాలా గ్రామాల్లో ఇలా వెళ్ళి మీరు ప్రచారం చేస్తూ ఉంటారు, కానీ ఇలా కూటమిగా అందరూ ఏకగ్రతగా ఉండి కాపాడుకోరు ధర్మాన్ని. మరి అలాంటి ఊరు వాళ్ళకి ఏం చెప్తారు? అందరూ ఏకంగా ఉండండి, ధర్మాన్ని మేము సంఘటన ఎదుర్కొనడం జరిగింది. దీని దృష్టిలో మా నందవరం అనేది కూటమి ఇవ్వడం వల్ల మా ఊరిని ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక అందరూ ఆదర్శం తీసుకొని మేము కూడా పక్క గ్రామాల వాళ్ళకి మేము ఎలా జరిగింది మీరు ఎట్లా తిరుగుబడినారు అంటున్నారు. మేము ఒకటే కోరుకునే మేము తిరగడం లేదు. మా హిందూ సమాజానికి ఎవరైతే ఒక హిందూ కుటుంబానికి ఎవరు గడి చేస్తే మేము కూడా ప్రతి ఘటనగా మేము సిద్ధంగా ఉన్నామని మేము కూడా అలాంటి వాళ్ళకి మేము ఒకటి చెప్తున్నాం. అయితే ఫస్ట్ మొన్న సండే రోజు ర్యాలీ జరిగిందో అప్పుడు మీరు అందరూ కూడా మొత్తం ఊరు ఒక్కటయ్యి అందరు కలిసి సపోర్ట్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడుకున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే మాకైతే ఏమీ తెలీదు. ఆ రోజు ఇక్కడికి మేము పేమెంట్లు ఇస్తున్నాము. మా ఆయన ఇండ్లు వర్క్ చేపిస్తాడు, కూలీలు పంచుతుంటే వాళ్ళ క్రైస్తవులు అందరూ పరిగెత్తుకొని పోతుంటే ఎందుకు పోతున్నారు? ఒకరు ఇద్దరు కాదు కదా, వందల కొద్ది వచ్చినారు. వందల కొద్ది వస్తుంటే ఎక్కడ వెళ్తున్నారు అని చూస్తే ఆయన రెడ్డి ఇంటి పైన దాడికి వెళ్ళినారు. మేము ఆయన చంపేస్తాము, ఆయన్ని కొట్టుకుంటూ వస్తాము, చంపేస్తాము మాకు అని చెప్పినాడు. మీరందరు రోడ్డు పైన ఏం చేస్తున్నారు? మగవాళ్ళు ఇంతమంది ఉన్నారు హిందువులు, ఏం అంతమంది పోతుంటే పోలేరా? మీరు పోయి వాళ్ళని తరిమేయండి. ఇక్కడ ఒక్కింటి పైన దాడిపోతే ఆయన ఎట్లా ఉండాలా అని నేను చెప్పినానమ్మా. అందరినీ పంపించినాను అక్కడికి. అందరూ వెళ్ళినాము. అక్కడ వెళ్ళినాక ఏం జరిగింది ఏమైనా చూసారా మీరు? అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ రాళ్ళకన్నా ధ్వంసం చేస్తుంటే చూసారు. ఈ రోజు వాళ్ళ ఇంటికి పైన వస్తారు, రేపు మా ఇంటి పైన వస్తారు. వందే మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.